I am Kambapu Surya Rao, Assistant Professor of Economics, Kakatiya Government Degree College, Hanamkonda. ఈరోజు వ్యయ విశ్లేషణ గురించి తెలుసుకుందాం. వ్యయ విశ్లేషణ స్వల్పకాలంలోనూ దీర్ఘకాలంలోనూ వ్యయ విశ్లేషణ. ఒక వస్తువు ధర మార్కెట్ శక్తులైన డిమాండ్ సప్లై చేత నిర్ణయించబడుతుంది. వస్తువుకుండే డిమాండు దాని ఉపాంత ప్రయోజనంపై ఆధారపడుతుంది. వినియోగదారుడు వస్తువుకున్న ధరలను దాని నుంచి పొందిన ప్రయోజనంతో పోల్చుకుంటాడు. వస్తువు ధర దాని ఉపాంత ప్రయోజనంతో సమానమైనంత వరకు వినియోగదారుడు ఈ వస్తువును కొంటాడు. ఒక వస్తువు సప్లైని దాని వ్యయాలు ప్రభావితం చేస్తాయి. ఒక వస్తువు ధరలో దాని ఉత్పత్తికి అయ్యే వ్యయం, ఉద్యమదారుడికి ఉండే కొంత లాభం కలిసి ఉంటాయి. అమల్లో ఉన్న ఉత్పత్తి నిబంధనలు దృష్టిలో ఉంచుకొని వ్యయాల విశ్లేషణ వ్యయాల ప్రవర్తనను చర్చిస్తుంది. ఉత్పత్తి పరిమాణం, ఉత్పత్తి తరహా, ఉత్పత్తి కారకాల ధరలు, ఇతర ఆర్థిక కారకాలు ఉత్పత్తి నిబంధనలుగా ఉంటాయి. ఒక ఉత్పత్తి సంస్థ సప్లైని ఆ సంస్థ వ్యయాలు నిర్ధారిస్తాయి. సప్లై డిమాండ్ కలిసి ధరను నిర్ణయిస్తాయి. ధరల ప్రక్రియను అర్థం చేసుకోవడానికి సప్లై వెనుక ఉన్న శక్తులను తెలుసుకోవడానికి వ్యయాల స్వభావాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం. వ్యయాలైన మాట సాధారణంగా ద్రవ్య వ్యయాలు, వాస్తవ వ్యయాలు, అవకాశ వ్యయాలను సూచిస్తుంది. వ్యయాలు వివిధ భావనలు. వ్యయాలు వివిధ భావనలో 1 ద్రవ్య వ్యయం, 2 వాస్తవ వ్యయం, 3 అవకాశ వ్యయం. ద్రవ్య వ్యయాలు సాధారణంగా ఒక సంస్థ వస్తువులను ఉత్పత్తి చేయడంలో ద్రవ్యపరమైన వ్యయాలను చేస్తుంది. శ్రామికుడికి ఇచ్చే వేతనాలు, ముడి సరుకు, యంత్రాలు, ఇంధనం, తరుగుదల మొదలైన వాటికైన ఖర్చులను ద్రవ్య రూపంలోనే కొంటుంది కనుక వాటిని ద్రవ్య వ్యయాలు అంటారు. ఉత్పత్తి ప్రక్రియను కొనసాగించడానికి ఉత్పత్తిదారుడు వివిధ ఉత్పాదకాలకు చెల్లించే ప్రతిఫలాన్ని ద్రవ్య రూపంలో చెల్లించడం జరుగుతుంది. ఇలా చెల్లించిన ప్రతిఫలం ద్రవ్య రూపంలోని ప్రతిఫలాన్ని సూచిస్తుంది. ఈ ద్రవ్య వ్యయాలను 2 రకాలుగా వర్గీకరించవచ్చు. 1 ప్రకటిత వ్యయాలు, 2 అప్రకటిత వ్యయాలు. 1 ప్రకటిత వ్యయాలు. ఈ వ్యయాలను జమా ఖర్చుల పోటీ వ్యయాలు అని పిలవచ్చు. ఒక సంస్థ వస్తు సేవలను కొనడానికి ప్రత్యక్షంగా చేసిన ద్రవ్యపరమైన వ్యయాన్ని ప్రకటిత వ్యయాలు అంటారు. శ్రామిక చెల్లించే వేతనాలు, ముడి సరుకులు కొనడానికి చేసిన వ్యయం, విద్యుత్ శక్తికైన ఖర్చు మొదలైనవి ప్రకటిత వ్యయాలుగా అర్థం చేసుకోవచ్చు. అప్రకటిత వ్యయాలు. ఈ వ్యయాలను ఖర్చు కానటువంటి వ్యయాలు అంటారు. సొంతంగా లభ్యమైన వనరుల వ్యయాన్ని లెక్కించగా వచ్చిన ఖర్చు, యాజమాని తాను చేసే పనికి వేతనం లెక్క కట్టడం, ఇంట్లో ఉన్న దానికి అద్దె కట్టడం మొదలైనవి. ఉత్పత్తి వ్యయాలను లెక్క కట్టడం. ఇటువంటి వ్యయాలను సాధారణంగా పట్టించుకోరు. మొత్తం వ్యయంలో ఈ 2 వ్యయాలను కలిసి ఉంటాయి. ప్రకటిత వ్యయాలు, అప్రకటిత వ్యయాలు. ఉత్పత్తి కారకాలకు, ముడి సరుకులకు మొదలైన వాటికి ద్రవ్య రూపంలో చెల్లించే వ్యయాలను ద్రవ్య వ్యయాలు లేదా ప్రకటిత వ్యయాలు అంటారు. ద్రవ్య రూపంలో చెల్లించినవి అప్రకటిత వ్యయాలు. ఇవి వ్యవస్థాపకుల సొంత మూలధనం, శ్రామికునికి అనుబంధంగా చేసే సేవలు, ఫ్యాక్టరీ నిర్మాణంగా సొంత భూమిని ఉపయోగించడం వంటివి. వీటికయ్యే వ్యయాలు కూడా ఉత్పత్తి వ్యయాల్లో చేరుతాయి. ప్రకటిత వ్యయాలు మాత్రమే అకౌంటింగ్ పుస్తకంలో నమోదు చేస్తారు. అందుకే వాటిని అకౌంటింగ్ వ్యయము అంటారు. ప్రకటిత అప్రకటిత వ్యయాలను కలిసి ఆర్థిక వ్యయము, ఎకనామిక్ కాస్ట్ అని అంటారు. 2 వాస్తవ వ్యయం, రియల్ కాస్ట్. శ్రామికుడు పడే బాధ, అతని త్యాగాన్ని ఉత్పత్తికయ్యే నిజవ్యయంగా ఆడమ్ స్మిత్ వివరించాడు. ఆల్ఫ్రెడ్ మార్షల్ ఈ రకం వ్యయాలను ఈ విధంగా నిర్వచించాడు. వస్తువు తయారు చేయడానికి భిన్న శ్రామికులు ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ పడే శ్రమతో పాటు మూలధనాన్ని పొందడానికి చేసే పరిత్యాగము లేదా
నిరీక్షణలు. మార్షల్ వాస్తవ వ్యయాన్ని వస్తుత్పత్తికయ్యే సామాజిక వ్యయంగా పరిగణించాడు. వాస్తవ వ్యయాలను మదింపు చేయడం కష్టం. పైన తెలిపిన మానసిక అంశాలను ప్రామాణికంగా కొలవడం సాధ్యం కాదు. ధర విశ్లేషణలో ఈ రకమైన వ్యయాలకు ప్రాముఖ్యం ఉండదు, కానీ సమాజం దృష్ట్యా వాస్తవ వ్యయాలకు ప్రాముఖ్యం ఉంటుంది. ఒక వస్తువును పొందడానికి చేసే త్యాగాన్ని నిజవ్యయంగా కొందరు ఆర్థికవేత్తలు వివరించారు. 3. అవకాశ వ్యయం, ఆపర్చునిటీ కాస్ట్. అవకాశ వ్యయం భావన అర్థశాస్త్రంలో బహుళ ప్రాచుర్యంలో ఉంది. ఆధునిక అర్థశాస్త్రవేత్తలు ప్రత్యామ్నాయ ఉపయోగిత ఫలితంతో పోల్చి చెప్పడం జరుగుతుంది. అవకాశ వ్యయ భావనను మొట్టమొదటి ప్రతిపాదించిన ఆస్ట్రియా అర్థశాస్త్రవేత్త వైజర్. తర్వాత ఈ భావనను విశేషంగా ప్రస్తావించిన వారు నైట్, విక్స్టెడ్, రాబిన్సన్ మొదలగున వారు. అవకాశ వ్యయాన్ని కింద విధంగా నిర్వచించవచ్చు. ఒక ఉత్పత్తి సాధనం అవకాశ వ్యయం అనేది దానిని తర్వాత అత్యుత్తమ ప్రత్యామ్నాయ ఉపయోగంలో ఆ ఉత్పత్తి సాధనాన్ని వినియోగించడం వల్ల ఆర్జించగలిగే మొత్తం అవుతుంది. అవకాశ వ్యయాన్ని ప్రత్యామ్నాయ వ్యయం లేదా బదిలీ వ్యయం అని కూడా అంటారు. అవకాశ వ్యయాన్ని కింద విధంగా నిర్వచించవచ్చు. ఒక ఉత్పత్తి సాధనం అవకాశ వ్యయం అనేది దానిని తరువాత అత్యుత్తమ ప్రత్యామ్నాయ ఉపయోగంలో ఆ ఉత్పత్తి సాధనాన్ని వినియోగించడం వల్ల ఆర్జించగలిగే మొత్తం అవుతుంది. ఒక సాధనానికి కొరత, ప్రత్యామ్నాయ ప్రయోజనాలు ఉంటాయి. కాబట్టి ఒక వస్తు ఉత్పత్తికి సాధనాలను ఉపయోగిస్తే అవి మరొక వస్తు ఉత్పత్తికి లభించవు. ఒక శ్రామికుడు ఏ సంస్థలో పనిచేసినందుకు 75 రూపాయలు లభిస్తుందనుకుంటే బి సంస్థలో అతని శ్రమ వినియోగించుకోవడానికి ఆ శ్రామికుడికి చెల్లించే వేతనాన్ని అవకాశ వ్యయం అంటారు. సాధారణంగా ఉత్పత్తి వ్యయాలను ఒక సంస్థ భరిస్తుంది. ముడి సరుకులు, యంత్ర సామాగ్రి, యంత్రాలు, భవనాలు, ఇతర ఖర్చులు, భవనాలపై అద్దె, పెట్టుబడిపై వడ్డీ, లాభాలు, విద్యుత్ శక్తిపై ఖర్చులు మొదలై వనరుల కొనుగోలుకు అయ్యే ద్రవ్య ఖర్చులే ఈ ఉత్పత్తి వ్యయాలు. స్థూలంగా చెప్పాలంటే వస్తువును ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే కారకానికి ఇచ్చే పారితోషికాన్ని ఉత్పత్తి వ్యయాలుగా చెప్పవచ్చు. ఉత్పత్తి వ్యయాలను 2 రకాలు. 1 స్వల్పకాలిక వ్యయాలు, 2 దీర్ఘకాలిక వ్యయాలు. స్వల్పకాలిక వ్యయాలు కాలం అనే అంశం ఆధారంగా వ్యయాలను స్వల్పకాలిక వ్యయాలు, దీర్ఘకాలిక వ్యయాలని వర్గీకరించవచ్చు. స్వల్పకాలంలో కొన్ని ఉత్పత్తి కారకాలు స్థిరంగాను మరికొన్ని చరంగాను ఉంటాయి. స్థిర ఉత్పత్తి కారకానికయ్యే వ్యయాన్ని స్థిర వ్యయమని, చర ఉత్పత్తి కారకాలకయ్యే వ్యయాన్ని చరవ్యయమని అంటారు. దీర్ఘకాలంలోని ఉత్పత్తి కారకాలన్నీ చరకారకాలే, కాబట్టి దీర్ఘకాలిక వ్యయాలన్నీ చరవ్యయాలే. దీర్ఘకాలంలో స్థిర వ్యయాలు ఉండవు. స్వల్పకాలంలో వ్యయాల రకాలు: 1 స్థిర వ్యయం, 2 చర వ్యయం, 3 మొత్తం వ్యయాలు, 4 సగటు వ్యయం, 5 సగటు స్థిర వ్యయం, 6 సగటు చర వ్యయం, 7 ఉపాంత వ్యయం. ఉత్పత్తి వ్యయాలను 2 రకాలుగా వర్గీకరించవచ్చు. 1 స్థిర వ్యయాలు, 2 చర వ్యయాలు. 1 స్థిర వ్యయాలు ఫిక్స్డ్ కాస్ట్స్. కర్మాగార భవనం, యంత్రాలు మొదలైనవి స్థిర కారకాలు. వీటికి సంబంధించిన వ్యయాలను స్థిర వ్యయాలు అంటారు. స్వల్పకాలంలో ఉత్పత్తిలో వచ్చే మార్పుల ప్రభావం ఈ రకాల వ్యయాలపైన ఏ విధంగా ఉండదు. ఉత్పత్తి చేసినా చేయకపోయినా భవనము, యంత్రాలు, యాజమాన్యపు సిబ్బంది మొదలైన స్థిర ఉత్పత్తి కారకాల పైన కొంత వ్యయం అనివార్యమవుతుంది. స్థిర కారకాలకు చెల్లించే వ్యయాలను అనుబంధ వ్యయాలని, సప్లిమెంటరీ కాస్ట్స్ అని, వ్యవస్థాపరమైన వ్యయాలని, ఓవర్ హెడ్ కాస్ట్స్ అని కూడా అంటారు. ఈ రకం వ్యయాలు ఉత్పత్తి అయిన అన్ని యూనిట్లపైన పంపిణీ అవుతుంది. ఉత్పత్తి ప్రక్రియ కొనసాగినంత కాలం స్థిర వ్యయాలు తప్పనిసరి. సంస్థ మూతపడినప్పుడు అవి ఉండవు. 2 చర వ్యయాలు.
చర ఉత్పత్తి కారకాల కోసం చేసే వ్యయాలను చర వ్యయాలంటారు, వేరియబుల్ కాస్ట్స్. ఉదాహరణ: శ్రామికుల వేతనాలు, ముడి సరుకులు, విద్యుత్ శక్తి, ఇతర ఇంధనాలు మొదలైన వాటికి అయ్యే వ్యయాలు చర వ్యయాలు. ఉత్పత్తి పరిమాణంతో పాటు ఇవి కూడా పెరుగుతాయి. ఉత్పత్తిలో హెచ్చు తగ్గులను బట్టి చర వ్యయాలు మారుతూ ఉంటాయి. ఉత్పత్తిని పూర్తిగా మానేస్తే ఈ రక వ్యయాలు అసలుండవు. వీటిని ప్రధాన వ్యయాలు, ప్రైమ్ కాస్ట్స్ లేదా వర్కింగ్ కాస్ట్స్ అని కూడా అంటారు. 1. మొత్తం వ్యయాలు. ఎంతో కొంత వస్తురాశిని ఉత్పత్తి చేయడానికి సంస్థ ఖర్చు చేయవలసి ఉంటుంది. కొంత వస్తురాశిని ఉత్పత్తి చేయడానికి ఖర్చు చేసిన ద్రవ్యాన్ని మొత్తం వ్యయం అంటారు. మొత్తం వ్యయము ఉత్పత్తి పెరుగుతున్న కొద్దీ మొత్తం ఖర్చు కూడా పెరుగుతుంది. మొత్తం వ్యయము అనేది మొత్తం స్థిర వ్యయము, మొత్తం చర వ్యయము కలిసి ఉంటుంది. టీసీ ఈక్వల్ టు టీఎఫ్సి ప్లస్ టీవీసీ. టీసీ అంటే మొత్తం వ్యయము, టీఎఫ్సి అంటే మొత్తం స్థిర వ్యయము, టీవీసీ అంటే మొత్తం చర వ్యయము. కాబట్టి స్థిర మూలధనంపై చేసిన ఖర్చు స్థిర వ్యయాలు, చర మూలధనంపై చేసిన ఖర్చు చర వ్యయాలు. ఈ స్థిర వ్యయాలు చర వ్యయాలు కలిపితే మొత్తం వ్యయాలు వస్తుంది. 2. సగటు వ్యయం. సగటు వ్యయాలు లేదా సగటు మొత్తం వ్యయం అంటే ప్రతి ఉత్పత్తి యూనిట్కు అయిన ఖర్చు. ఏసీ ఈక్వల్ టు టీసీ బై క్యూ. ఏసీ అంటే సగటు వ్యయము, టీసీ అంటే మొత్తం వ్యయము, క్యూ అంటే వస్తుత్పత్తి పరిమాణం. ఒక యూనిట్ వస్తుత్పత్తికి అయ్యే ఉత్పత్తి వ్యయాన్ని సగటు మొత్తం వ్యయం అంటారు. దీనిని సాధారణంగా సగటు వ్యయం అంటారు. మొత్తం ఉత్పత్తి వ్యయాన్ని ఉత్పత్తి పరిమాణంతో భాగిస్తే వచ్చేదే సగటు వ్యయం. సగటు స్థిర వ్యయము, సగటు చర వ్యయము కలిపితే కూడా సగటు వ్యయం వస్తుంది. దీనిని కింద విధంగా చెప్పవచ్చు. సగటు వ్యయం ఈక్వల్ టు మొత్తం వ్యయము డివైడెడ్ బై ఉత్పత్తి పరిమాణం యూనిట్లు. ఏసీ ఈక్వల్ టు టీసీ బై క్యూ. సగటు వ్యయం ఈక్వల్ టు సగటు స్థిర వ్యయము ప్లస్ సగటు చర వ్యయము. ఏసీ ఈక్వల్ టు ఏఎఫ్సి ప్లస్ ఏవిసి. సగటు స్థిర వ్యయం, యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్. వస్తువు యూనిట్ ఒక్కంటికి అయ్యే స్థిర వ్యయాన్ని సగటు స్థిర వ్యయం అంటారు. అంటే మొత్తం స్థిర వ్యయాన్ని మొత్తం ఉత్పత్తి యూనిట్లతో భాగించాలి. సగటు స్థిర వ్యయము ఈక్వల్ టు మొత్తం స్థిర వ్యయము బై వస్తుత్పత్తి. ఏఎఫ్సి ఈక్వల్ టు టీఎఫ్సి బై క్యూ. టీఎఫ్సి స్థిరంగా ఉన్నప్పుడు టీఎఫ్సి స్థిరంగా ఉన్నందున ఉత్పత్తి యూనిట్లు పెంచినప్పుడు ఏఎఫ్సి క్షీణిస్తుంది. ఒక ఉత్పత్తి 1 యూనిట్ అయితే ఏఎఫ్సి 200 గాను, 2 యూనిట్లు ఉత్పత్తి అయినప్పుడు 100 రూపాయలు గాను, 3 యూనిట్లు ఉత్పత్తి అయితే 66 గాను, 8 యూనిట్లు ఉత్పత్తి అయితే 25 గాను, 10 యూనిట్లు ఉత్పత్తి అయినప్పుడు 20 గాను, మొత్తం ఉత్పత్తి పెరుగుతూ ఉంటే ఏఎఫ్సి క్షీణిస్తుంది, కానీ శూన్యం మాత్రం కాదు. ఏఎఫ్సి రేఖ ఎక్స్ అక్షానికి దగ్గరగా వెళ్తుంది లేదా ఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉంటుంది. సగటు చర వ్యయము, యావరేజ్ వేరియబుల్ కాస్ట్. ఒక యూనిట్ వస్తుత్పత్తికి అయ్యే చర వ్యయాన్ని సగటు చర వ్యయము అంటారు. మొత్తం చర వ్యయాలను యూనిట్ల సంఖ్యతో భాగించగా వచ్చేదే సగటు చర వ్యయ ఉత్పత్తి వ్యయమవుతుంది. దీన్ని కింద విధంగా చెప్పవచ్చు. సగటు చర వ్యయము ఈక్వల్ టు మొత్తం చర వ్యయము బై ఉత్పత్తి యూనిట్ల సంఖ్య. ఏవిసి ఈక్వల్ టు టీవీసీ బై క్యూ. సగటు చర వ్యయము ఈక్వల్ టు మొత్తం చర వ్యయము బై వస్తుత్పత్తి. 5. ఉపాంత వ్యయం. ఉపాంత వ్యయం అంటే అదనంగా ఒక వస్తువును ఉత్పత్తి చేయడానికి అది అయ్యే అదనపు ఖర్చు. ఎంసీ ఈక్వల్ టు డెల్టా సి బై డెల్టా క్యూ. ఎంసీ అంటే ఉపాంత వ్యయము, డెల్టా సి అంటే మొత్తం వ్యయంలో మార్పు, డెల్టా క్యూ అంటే వస్తుత్పత్తిలో మార్పు. డెల్టా అనే సింబలు ఇక్కడ మార్పుని సూచిస్తుంది. మొత్తము
ఉపాంత వ్యయం వస్తువును ఇంకొక యూనిట్ అదనంగా ఉత్పత్తి చేసినందుకు అవసరమయ్యే అదనపు వ్యయాన్ని ఉపాంత వ్యయం అంటారు. అలాగే అదనపు ఉత్పత్తికయ్యే వ్యయాన్ని ఉపాంత వ్యయమని అంటారు. ఉదాహరణకు ఒక సంస్థ 10 యూనిట్లు ఉత్పత్తి చేస్తే దానికయ్యే మొత్తం వ్యయం 200 రూపాయలు. ఒకవేళ సంస్థ ఉత్పత్తి 11 యూనిట్లు పెంచితే మొత్తం ఉత్పత్తి వ్యయము 213 రూపాయలకు పెరుగుతుంది. ఈ విధంగా అదనంగా 11వ యూనిట్ ఉత్పత్తి చేయడం వల్ల అయిన అదనపు ఖర్చు 13 రూపాయలు. 11వ యూనిట్ ఉపాంత వ్యయము 13 రూపాయలు. ఈ రేఖాచిత్రాన్ని పరిశీలించినట్లయితే ఓఎక్స్ అక్షం పైన ఉత్పత్తి పరిమాణాన్ని, ఓవై అక్షం పైన వ్యయాలను గుర్తించాము. ఈ రేఖాచిత్రంలో టీఎఫ్సి మొత్తం స్థిర వ్యయాన్ని సూచిస్తుంది. టీఎఫ్సి క్షితిజ సరళ రేఖగా ఉంది. ఈ రేఖ వై అక్షం పైన ఏ బిందువు దగ్గర ప్రారంభమై ఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉంటుంది. ఓఏ మొత్తం స్థిర వ్యయాన్ని తెలుపుతుంది. ఉత్పత్తి శూన్యమైన స్థిర వ్యయం ఇంతే ఉంటుంది. టీవీసీ మొత్తం చరవ్యయ రేఖ. ఈ రేఖ ఎడమ నుంచి కుడికి పైకి వాలి ఉంటుంది. అంటే ఉత్పత్తి శూన్యమైతే టీవీసీ శూన్యము. ఉత్పత్తి పెరిగే కొద్దీ మొత్తం చరవ్యయం పెరుగుతుంది. ఈ రేఖ ఒక దశ వరకు తక్కువ రేటులోను ఆ తర్వాత ఎక్కువ రేటులోను పెరగడాన్ని రేఖాపటంలో చూడవచ్చు. టీసీ మొత్తం వ్యయ రేఖ. ఇది టీఎఫ్సి ప్లస్ టీవీసీ కాబట్టి ఏ దగ్గర వై అక్షంపై ప్రారంభమై టీఎఫ్సికి పైకి వాలుతున్నట్లు చూడవచ్చు. కారణంగా టీవీసీ పెరుగుతుంది కాబట్టి టీసీ రేఖలు ఒకే విధంగా ఉంటాయి. స్వల్పకాలంలో ఉత్పత్తి పెరిగిన టీఎఫ్సి స్థిరంగా ఉంటుంది. టీసీకి టీవీసీకి మధ్య తేడానే టీఎఫ్సి. ఉత్పత్తి ఏ స్థాయిలో ఉన్న మొత్తం స్థిర వ్యయము ఓఏగా ఉంటుంది. స్వల్పకాలంలో వ్యయాల రేఖలు పరిశీలించినట్లయితే ఏటీసీ రేఖ, ఎంసీ రేఖ కింద భాగంలో ఉంటుంది. ఏఎఫ్సి రేఖ ఎప్పుడూ తగ్గుతూ ఉంటుంది. ఏవీసీ రేఖ మెల్లిగా తగ్గుతుంది. ఒక దశ దాటిన తర్వాత అంటే కనిష్ట స్థాయికి చేరిన తర్వాత మెల్లగా పెరుగుతుంది. ఏటీసీ రేఖ, ఏఎఫ్సి రేఖ, ఏవీసీ రేఖ మొత్తం కాబట్టి అది క్రమంగా తగ్గుతుంది, క్రమంగా పెరుగుతుంది. ఎంసీ రేఖ, ఏవీసీ రేఖలు కనిష్ట స్థాయికి చేరుకున్న తర్వాత ఏటీసీ రేఖ కనిష్ట స్థాయికి చేరుకుంటుంది. చరమూలధనం ఉపయోగించి ప్రతి ఒక్క యూనిట్ ఉత్పత్తిని అయ్యే ఖర్చు ఏవీసీ. మొదట్లో ఆదాయాలు అనుసరించి అది క్రమంగా తగ్గుతుంది. 5 యూనిట్ల ఉత్పత్తి స్థాయి వద్ద కనిష్ట స్థాయి చేరుకుంటుంది. ఏవీసీ రేఖ ఏటీసీ రేఖ కంటే ముందుగానే కనిష్ట స్థాయికి చేరుకుంటుంది. ఎంసీ రేఖ కనిష్ట స్థాయిని చేరుకున్న తర్వాత ఏవీసీ రేఖ కనిష్ట స్థాయికి చేరుకుంటుంది. ఏటీసీ రేఖ తగ్గుతున్నప్పుడు ఏవీసీ రేఖ పెరగడం ప్రారంభిస్తుంది. కాబట్టి ఉత్పత్తి పెరుగుతున్నప్పుడు ఏవీసీ రేఖ ఏటీసీ రేఖ కంటే వేగంగా పెరుగుతూ ఏవీసీ రేఖకు దగ్గరగా పోతుంది. ఏటీసీ రేఖ ఏవీసీ రేఖకు మధ్య దూరంగా క్రమంగా తగ్గుతుంది. మొదట్లో రెండింటి మధ్య దూరం ఎక్కువగా ఉంటుంది. ఎంసీ రేఖ ముందుగానే కనిష్ట స్థాయి చేరుకొని పెరగడం ప్రారంభించి ఏవీసీ రేఖ ఏటీసీ రేఖల కనిష్ట స్థాయి వద్ద ఖండిస్తూ పైకి పోతూ ఉంటుంది. కాబట్టి ఎంసీ రేఖ ఉపాంత వ్యయ రేఖ, ఏటీసీ రేఖ సగటు మొత్తం వ్యయ రేఖ, ఏవీసీ రేఖ సగటు చర వ్యయ రేఖ, ఏఎఫ్సి రేఖ సగటు స్థిర వ్యయ రేఖ. స్వల్పకాలంలో వ్యయ రేఖలు ఈ విధంగా ఉంటాయి. సగటు వ్యయం ఉపాంత వ్యయం మధ్య గల సంబంధము. ఏసీ ఎంసీ రేఖల మధ్య సంబంధం తెలియజేస్తుంది. మొదట్లో ఏసీ ఎంసీలు రెండూ తగ్గుతున్నాయి. ఎంసీలో తగ్గుదల ఏసీ తగ్గుదల కంటే ఎక్కువగా ఉంటుంది. ఎంసీ అనేది అదనంగా ఒక వస్తువును ఉత్పత్తి చేయడానికి ఖర్చు. మొదట్లో ఎంసీ రేఖ ఏసీ రేఖకు కింద భాగంలో ఉంటుంది. ఎంసీ రేఖ పైకి పెరుగుతున్నప్పుడు
ఏసీ రేఖ కూడా పెరుగుతుంది, కానీ తక్కువ రేట్లో మెల్లగా పెరుగుతుంది. ఎందుకంటే ఏసీ అనేది ఏఎఫ్సి ఏవిసిల మొత్తము. ఏసీ ఈక్వల్ టు ఏఎఫ్సి ప్లస్ ఏవిసి. ఎంసీ రేఖ ఏసీ రేఖ కంటే ముందుగా కనిష్ట బిందువుకు చేరుతుంది. తర్వాత పెరుగుతున్న ఎంసీ రేఖ ఏసీ రేఖను దాని కనిష్ట బిందువు వద్ద ఖండిస్తూ పైకి పోతుంది. అప్పుడు ఎంసీ రేఖ ఏసీ రేఖకు పై భాగంలో ఉంటుంది. ఈ రేఖాచిత్రంలో ఎంసీ అనేది ఉపాంత వ్యయ రేఖ, ఏసీ అనేది సగటు వ్యయ రేఖ. సగటు ఉపాంత వ్యయాల సంబంధం. సగటు వ్యయానికి ఉపాంత వ్యయానికి సన్నిహిత సంబంధం ఉంటుంది. సగటు వ్యయము ఏసీ ఉపాంత వ్యయ ఎంసీపై ఆధారపడి ఉంటుంది. ఏసీ ఎంసీల మధ్య సంబంధాన్ని క్రింది విధంగా వివరించవచ్చు. 1. సగటు వ్యయం కంటే ఉపాంత వ్యయం తక్కువగా ఉన్నంత వరకు సగటు వ్యయం తగ్గుతుంది, లేదా సగటు వ్యయం తగ్గుతున్నప్పుడు ఉపాంత వ్యయం సగటు వ్యయం కంటే తక్కువగా ఉంటుంది. 2. సగటు వ్యయానికి ఉపాంత వ్యయం సమానంగా ఉన్నప్పుడు సగటు వ్యయంలో మార్పు ఉండదు, లేదా సగటు వ్యయం నిలకడగా ఉన్నప్పుడు ఉపాంత వ్యయం కూడా స్థిరంగా ఉంటుంది. 3. సగటు వ్యయం కంటే ఉపాంత వ్యయం ఎక్కువగా ఉన్నప్పుడు సగటు వ్యయం పెరుగుతుంది, లేదా సగటు వ్యయం పెరుగుతున్నప్పుడు ఉపాంత వ్యయం సగటు వ్యయం కంటే ఎక్కువగా ఉంటుంది. 4. సగటు వ్యయం కనిష్టంగా ఉన్నప్పుడు ఉపాంత వ్యయ రేఖ సగటు వ్యయ రేఖను దాని కనిష్ట బిందువు వద్ద కింద నుంచి పైకి ఖండిస్తుంది. పై వివరించిన ఏసీ ఎంసీల మధ్య సంబంధాన్ని క్రింద రేఖాపటంలో చూడవచ్చు. దీర్ఘకాలిక వ్యయ రేఖలు. దీర్ఘకాలంలో స్థిర ఉత్పత్తి కారకాలు ఏమీ ఉండవు, కాబట్టి స్థిర వ్యయాలు ఉండవు. సంస్థ తర పరిమాణాన్ని, సైజుని, ప్లాంట్ తరహాను, స్కేల్ ఆఫ్ ప్లాంట్ను మార్చుకోవచ్చు. ఎక్కువగా లేదా తక్కువగా ఉత్పాదకాలను వాడవచ్చు. ఇలా దీర్ఘకాలంలో అన్ని చర ఉత్పత్తి కారకాలే కాబట్టి అన్ని చరవ్యయాలే ఉంటాయి. వివిధ స్థాయిలలో ఉత్పత్తిని చేయడానికి అవకాశమున్న స్వల్పకాలిక సగటు వ్యయ రేఖలకు చెందిన కనిష్ట సగటు వ్యయాలను సంస్థలోని దీర్ఘకాలిక సగటు వ్యయం రేఖ చూపిస్తుంది. లెఫ్ట్ విచ్ ప్రకారం సంస్థకు కోరుకున్న ప్లాంట్ తరహాను అభివృద్ధి చేసుకోవడానికి కావలసిన సమయం లభించినప్పుడు వివిధ మొత్తాలలో ఉత్పత్తిని చేయడానికి సాధ్యమయ్యే కనిష్ట సగటు వ్యయాలను దీర్ఘకాలిక సగటు వ్యయ రేఖ చూపిస్తుంది. జోఎస్ బెయిన్ ప్రకారం దీర్ఘకాలంలో సాధ్యమయ్యే ప్రతి ఉత్పత్తికి అయ్యే కనిష్ట ఉత్పత్తి వ్యయాన్ని దీర్ఘకాలిక సగటు వ్యయ రేఖ చూపిస్తుంది. స్వల్పకాలిక సగటు వ్యయ రేఖల నుంచి దీర్ఘకాలిక సగటు వ్యయ రేఖను పొందుతాము. ప్రతి స్వల్పకాలిక సగటు వ్యయ రేఖ ఒక స్థాయి ఉత్పత్తిని చేయడానికి తగిన ప్లాంట్ను తెలుపుతుంది. స్వల్పకాలిక కనిష్ట సగటు వ్యయం మేరకు వివిధ ప్లాంట్లను సంస్థ ఉపయోగిస్తుంది. అన్ని ప్లాంట్లు తయారు చేసే వివిధ స్థాయిల ఉత్పత్తికయ్యే అతి తక్కువ కనిష్ట వ్యయాన్ని దాటి ఏ సంస్థ అయినా సరే ఉత్పత్తిని కొనసాగించదు. దీర్ఘకాలంలో అన్ని ఉత్పాదకాలు చరరాశులు. దీర్ఘకాలంలో ప్రస్తుత సంస్థ పరిమాణం మారుతుంది. ఒకవేళ డిమాండ్ చాలా వేగంగా మారితే ఉద్యమదారుడు ఆ సంస్థ పరిమాణం మార్చి ఎక్కువ లాభాలు పొందడానికి ప్రయత్నిస్తాడు. దీర్ఘకాలిక పరిస్థితి అంటే వరుసగా ఉన్న ప్రత్యామ్నాయ స్వల్పకాలిక పరిస్థితులు సంస్థ ఏదైనా ఒక పరిస్థితిలోకి కదలవచ్చు. ఎల్ఆర్ఏసి ఈక్వల్ టు టీఆర్టీసీ బై క్యూ. ఎల్ఆర్ఏసి అంటే దీర్ఘకాల సగటు వ్యయరేఖ. ఎల్ఆర్ఏసి దీర్ఘకాలిక మొత్తం వ్యయాలు. ఎల్ఆర్టీసీ ఈక్వల్ టు దీర్ఘకాలిక మొత్తం వ్యయం. క్యూ అంటే వస్తు పరిమాణం. సాధ్యమైన కనీస సగటు వ్యయ రేఖను సూచించేదే దీర్ఘకాలిక సగటు వ్యయ రేఖ. ఇది సాధ్యమైన అన్ని ఉత్పత్తి స్థాయిలను తెలియజేస్తుంది. దీర్ఘకాలిక వ్యయ రేఖను తెలుసుకోవడానికి స్వల్పకాలిక సగటు వ్యయ రేఖలు తీసుకుంటాం. ఎస్ఏసి రేఖలు స్వల్పకాలిక సగటు వ్యయ రేఖలు. స్వల్పకాలంలో సంస్థ చరమూలధనాన్ని మారుస్తూ ఉత్పత్తిని పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు. దీర్ఘకాలంలో సంస్థలో ఒకానొక వస్తురాశి స్థాయిని తక్కువ వ్యయంతో ఉత్పత్తి చేస్తుందో దాన్ని ఎంపిక చేసుకోవాలి.
SA1 మరియు SA2 స్వల్పకాలిక సగటు వ్యయ రేఖలతో ఉత్పత్తి కొనసాగిస్తున్న సంస్థలు. SA1 అనేది సంస్థ స్వల్పకాలిక సగటు వ్యయ రేఖ. ఈ రేఖ యు ఆకారంలో ఉంది. ఓఎం ఉత్పత్తి వద్ద ఓపి సగటు వ్యయం కనిష్టంగా ఉంది. దీన్ని సూచించేది ఏ బిందువు. అయితే ఉత్పత్తి పరిమాణాన్ని ఎక్కువ చేయాలంటే SA1 పైకి రాదు. కారణం ఓఎం కంటే ఎక్కువ ఉత్పత్తి కనిష్ట వ్యయంతో ఉత్పత్తి చేయలేము కనుక SAC2ను సంస్థ వ్యయ రేఖగా తీసుకోవాల్సి ఉంటుంది. అంటే సంస్థ పరిమాణం SAC1 నుండి SAC2కి పెరిగిందని అర్థం చేసుకోవాలి. SAC2 ఇంకొక స్వల్పకాలిక వ్యయ రేఖ. ఈ సైజు గల సంస్థ ఓఎం ఉత్పత్తి పరిమాణాన్ని ఓపి ఉత్పత్తి వ్యయం కంటే తక్కువ వ్యయంతో ఉత్పత్తి చేయగలదు. SAC2 రేఖ పరిశీలిస్తే OP1 కనిష్ట వ్యయంగా తెలుపుతుంది. ఈ విధంగా సంస్థ ఉత్పత్తి కారకాల మార్చినందువల్ల సంస్థ సైజు మారుతుంది. పటంలో SAC1, SAC2, SAC3, SAC4 చూడవచ్చు. కనిష్ట వ్యయాన్ని పొందడానికి సంస్థ సైజు మార్చడం ఒక పద్ధతి. ఇంకో పద్ధతి వస్తు పరిమాణాన్ని అధికం చేయడం. అంటే సంస్థ పరిమాణాన్ని ఎక్కువ చేసినందువల్ల ఏ స్వల్పకాలిక వ్యయ రేఖను అభిలషణీయమైన ఉత్పత్తి సాధించవచ్చునో అంత మేరకు వస్తోత్పత్తిని సంస్థ చేస్తుంది. OP2 వ్యయం వద్ద OM1 ఉత్పత్తిని చేయడం జరుగుతుంది. ఇలా వస్తోత్పత్తిని పెంచాలంటే ఉత్పత్తిదారుడు OP2 కంటే తక్కువ వ్యయాన్ని చేయలేడు. సగటు వ్యయము OP2 కంటే పెరుగుతుంది కనుక SAC3లో OP2 కనిష్ట సగటు వ్యయము. అప్పుడు చేయదగిన వస్తు పరిమాణం OM. ఇంతవరకు మనం SAC1, SAC2, SAC3, SAC మొదలగు స్వల్పకాలంలో వ్యయ రేఖలతో వస్తోత్పత్తి గురించి చర్చించాం. ఇప్పుడు స్వల్పకాలంలో వ్యయ రేఖలో వస్తోత్పత్తి గురించి చర్చిద్దాం. ఇప్పుడు స్వల్పకాలం వ్యయ రేఖలు ఒక స్పర్శరేఖ దీర్ఘకాలిక వ్యయ రేఖలు నిర్మించవచ్చు. దీన్ని ప్రణాళిక రేఖ, ప్లానింగ్ కర్వ్ లేదా ఎన్వెలప్ కర్వ్ అని కూడా అంటారు. LAC దీర్ఘకాలిక సగటు వ్యయ రేఖ అన్ని స్వల్పకాలిక వ్యయ రేఖలను స్పర్శరేఖగా ఉంది. అయితే SAC3 దాని కనిష్ట బిందువు C వద్ద స్పర్శరేఖగా ఉంది. మిగిలిన స్వల్పకాలిక వ్యయాలు వాటి కనిష్ట బిందువు వద్ద కాకుండా కనిష్ట బిందువు పై భాగంలో స్పర్శరేఖ అవుతుంది. ఉత్పత్తిదారులు SAC3 కనిష్ట బిందువు వద్ద చేసిన ఉత్పత్తిని అభిలషణీయమైన ఉత్పత్తి అంటారు. SAC3ని ఈ అభిలషణీయమైన సంస్థ అంటారు. ఇక్కడ LAC కనిష్ట సగటు వ్యయంగా ఉంటుంది. దీర్ఘకాలిక సగటు వ్యయ రేఖలు. స్వల్పకాలిక సగటు వ్యయ రేఖ మాదిరి దీర్ఘకాలిక సగటు వ్యయ రేఖ కూడా యు ఆకారంలో పోలి ఉంటుంది. కానీ LAC రేఖ SAC రేఖ కంటే ఎక్కువ చదునుగా ఫ్లాటర్గా ఉంటుంది. ఇది పాసర్ ఆకారాన్ని పోలి ఉంటుంది. ఇది సాసర ఆకారాన్ని పోలి ఉంటుంది. ఉత్పత్తి పెరుగుతున్న కొద్దీ LAC రేఖ ఒక దశ వరకు తగ్గుతూ అది కనీస బిందువు చేరుతుంది. ఇదే అభిలషణీయమైన బిందువు. దీన్ని దీర్ఘకాలిక సగట కనీస సగట వ్యయస్థాయి అంటారు. ఈ బిందువు తర్వాత ఇంకా ఉత్పత్తి పెరిగితే ఆదాలు నశించడం వల్ల LAC రేఖ పైకి పోతుంది. LAC ఆకారం తరహా అనుసరించి ప్రతిఫలాల సూత్రంపై ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా దీర్ఘకాలిక ఉపాంత వ్యయ రేఖ స్వల్పకాలిక ఉపాంత వ్యయ రేఖ కంటే ఎక్కువ చదునుగా ఉంటుంది. SMC రేఖ LMC రేఖ కంటే త్వరగా తగ్గుతుంది, వేగంగా పెరుగుతుంది. LMC మొదట తగ్గుతుంది, తర్వాత పెరుగుతూ LACని కనీస బిందువు వద్ద ఖండించి పైకి పోతుంది. LMC తగ్గుతున్నప్పుడు LAC కింద భాగంలోను, పెరుగుతున్నప్పుడు LAC పై భాగంలోను ఉంటుంది. స్వల్పకాలిక దీర్ఘకాలిక సగటు వ్యయాలలో తేడా. ఒక నిర్ణీత స్థాయి ఉత్పత్తికి దీర్ఘకాలిక సగటు వ్యయం స్వల్పకాలిక సగటు వ్యయం కంటే ఎక్కువగా ఉండదు. 2. దీర్ఘకాలిక సగటు వ్యయ రేఖ స్వల్పకాలిక సగటు వ్యయ రేఖను ఖండించి పైకి పోదు. అవి పరస్పరం స్పర్శరేఖగా ఉంటుంది. 3. దీర్ఘకాలిక సగటు వ్యయ రేఖ అన్ని స్వల్పకాలిక సగటు వ్యయ రేఖ యు కనిష్ట బిందువుకు స్పర్శరేఖగా ఉండదు. SAC3 రేఖ కనిష్ట సగటు వ్యయ బిందువు Bకి మాత్రమే స్పర్శరేఖగా ఉంటుంది.
4 స్వల్పకాలిక సగటు వ్యయ రేఖలు దీర్ఘకాలిక సగటు వ్యయ రేఖ యు ఆకారంలో ఉంటాయి. దీర్ఘకాలిక సగటు వ్యయ రేఖ యు ఆకారం కంటే చిన్న పడవ ఆకారంలో ఉంటుంది. స్వల్పకాలిక సగటు వ్యయ రేఖలన్నీ దీర్ఘకాలిక సగటు వ్యయ రేఖ అంతర్భాగంలో ఉంటాయి. అందుకే దీర్ఘకాలిక వ్యయ రేఖను ఎన్వలప్ రేఖ అని అంటారు. 5 స్వల్పకాలంలో వస్తువును చౌకగా ఉత్పత్తి చేయడానికి అంటే కనిష్ట సగటు వ్యయానికి ఉత్పత్తి చేయడం వీలు కాకపోవచ్చు. దీర్ఘకాలంలో వస్తువును చౌకగా కనిష్ట సగటు వ్యయానికి ఉత్పత్తి చేయవచ్చు. వివిధ వ్యయాల ప్రాముఖ్యం. ఇంతవరకు వివరించిన వివిధ తరహాల వ్యయాలు వస్తు సప్లైని నిర్ధారిస్తాయి. అదేవిధంగా వస్తువు ధర నిర్ణయంలో తమ ప్రభావాన్ని చూపుతాయి. దీర్ఘకాలంలో ధర సగటు మొత్తం వ్యయానికి సమానంగా లేకపోతే సంస్థల ఉత్పత్తిని ఆపివేస్తాయి. ఒక వస్తువు ఉత్పత్తికి అయ్యే సగటు వ్యయం కంటే ధర తక్కువగా ఉంటే సంస్థకు నష్టాలు వస్తాయి. కొన్ని సంస్థలు ఉత్పత్తిని ఆపివేయడంతో సప్లై తగ్గి ధర మళ్ళీ సగటు వ్యయానికి సమాన స్థాయికి పెరుగుతుంది. అట్లా కాక వస్తువు ధర సగటు వ్యయం కంటే ఎక్కువగా ఉంటే సంస్థలన్నిటికీ అధిక లాభాలు వస్తాయి. ఫలితంగా కొత్త సంస్థలు పరిశ్రమలో ప్రవేశించి ఉత్పత్తి ప్రారంభిస్తాయి. పరిశ్రమలో నిలదొక్కున్న సంస్థలు తమ ఉత్పత్తులను పెంచుతాయి. అందువల్ల వస్తువు సప్లై బాగా పెరగడంతో ధరలు తిరిగి సగటు వ్యయ స్థాయికి తగ్గుతుంది. అదేవిధంగా ఉపాంత వ్యయము భావనకు విలువ ఆదాయ నిర్ణయ సిద్ధాంతంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ భావన ఉపాంత రాబడి భావంతో పాటు ఒక సంస్థకు సంబంధించిన లాభదాయకమైన ఉత్పత్తిని నిర్ణయించడానికి ఉపయోగపడుతుంది. ఆర్థిక విశ్లేషణలో ప్రతి ఉత్పత్తిదారుడు గరిష్ట స్థాయిలో లాభాలు ఆర్జించడానికి ప్రయత్నిస్తాడు అనేది ఒక ముఖ్యమైన ప్రమేయం. ఉపాంత వ్యయము ఉపాంత రాబడి సమానమైనప్పుడే MC=MR సమానమైనప్పుడే గరిష్ట లాభాలు లభిస్తాయి. అంటే ఉపాంత వ్యయము ఉపాంత రాబడికి సమానంగా ఉన్న బిందువు వద్ద సంస్థ సమతుల్యములో ఉంటుంది.